గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జీరో రూప్స్. యాక్చువల్‌గా ఒక చీఫ్ టెక్నీషియన్ అన్న తర్వాత రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఉదాహరణకి కోటి రామ్మూర్తి గారికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, మీరు ఎలాంటి రెఫరెన్స్ తీసుకున్నారు? ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఆల్మోస్ట్ 70 సిటీస్‌కి సంబంధించిన విజయనగరం టెంప్లెట్స్ అంతా కూడా ఆ ఊర్లకెళ్ళి మొత్తం వీడియోస్ తెచ్చుకొని, అక్కడ లైబ్రరీస్ నుంచి విశాలాంధ్ర అట్లాంటి ప్లేస్ నుంచి కంటెంట్ తెప్పించుకొని, ఆ టైంలో వచ్చే న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఏ ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ తెచ్చుకున్నాం. ఓకే. ఢిల్లీ, గిల్లీ మిగతా అన్ని అఖాడాస్ జనరల్‌గా కుస్తీశాలని అఖాడా అంటారు. అఖాడాలన్నిటికీ ఎళ్ళి అసలు వాళ్ళు ఎలా ఉంటాయి అఖాడాలు, ఎలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళకి దైవత్వంతో సమానం. ఈవెన్ అక్కడ ఉన్నా సరే ఆ గ్రౌండ్‌ని కూడా వాళ్ళు దండం పెట్టుకుని లోపలికెళ్తారు. సార్. లోపల కూడా చాలా హైజీన్‌గా పూజ చేసినట్టు క్లీన్ చేసుకోవడాలు లాంటివి ఉంటాయి. ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకు ఒక ప్రాసెస్ అర్థమవుతది. ఎలా చేస్తే ఇవన్నీ తయారవుతాయని. సో, అవన్నీ మనం కుస్తీలో ఇంప్లిమెంట్ చేసుకున్నాం. బెల్లం చేసే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు వేరే ఉంది కెమికల్ ప్రాసెస్. అప్పట్లో ఎలా చేసేవారు? ఎలా ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ ఉండేవి? సార్. ఎలా వాడి చేసుండొచ్చు? ఈ ఈ టైప్ ఆఫ్ రిసర్చ్‌లు. ఇప్పుడు విజయనగరం ఉంది. మన సినిమాకి కావాల్సిన కథకి ఎంత కావాలి? క్లాక్ టవర్ ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ లా చేయకుండా కథకి కావాల్సిన విధంగా దాన్ని మౌల్డ్ చేసుకున్నాం. టైమ్ లైన్స్‌ని బట్టి. అట్లా చిన్న చిన్న లిబర్టీ తీసుకుంటూ ఇప్పుడు కుస్తీశాల ఉంది. ఒక మంచి ఊర్లో ఒక ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే లాంటి ప్లేసు. సత్రం అని ఒకటుంటది. అన్నీ, అన్నీ, అన్నీ నెక్స్ట్ లెవెల్ విజువల్సే ఉంటాయి. సో, సెట్స్ అన్నీ. మీరే చెప్పారు 20కి పైగా సెట్స్ ఏసామని చెప్పేసి. సో, అంటే నేను కథ అడగట్లేదు. ఏం రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఒక్క సెట్‌లో జరిగే ఎపిసోడ్ మాత్రం సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేస్తది. ఇది సినిమాకి టర్నింగ్ పాయింట్ అనే ఆ సెట్ గురించి ఏమన్నా చెప్తారా? టర్నింగ్ పాయింట్ లాగా ఏం లేదండి. సార్. ఇది రకరకాల టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. బికాస్ జర్నీ అంటున్నాను నేను. ఆ! సో, ఒక టర్నింగ్ పాయింట్ బేస్డ్ మీద ఉండే కథేం కాదు. హ్మ్. సో, ఆ జర్నీలో మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ కొంతసేపు అంతా ఒక ఏరియా ఫీల్ వస్తది. తర్వాత క్రికెట్ అవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకో జర్నీ ఉంటది. తర్వాత కుస్తీ వస్తది. సో, ప్రతిదానికి మీకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే. దేనికి తగ్గట్టు. దేనికి తగ్గట్టు దానికే ఉంటది తప్ప, దీంతో దాన్ని కంపేర్ చేయలేం. దాంతో దీన్ని కంపేర్ చేయలేం. అండ్